హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫస్ట్ పాయింట్స్గా చూద్దామండి. ఈ వీడియోలో జేడీకేని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అదొకటి చూద్దాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో సిస్టమ్ వేరియబుల్లో ఉన్నటువంటి పాత్ వేరియబుల్కి మన జేడీకే పాత్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎందుకు సెట్ చేసుకోవాలి, అండ్ అలాగే జావా హోమ్ అనే వేరియబుల్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లో మన జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రాసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాము. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి కమాండ్ ప్రాంప్ట్ నుంచి మన జావా ఫైల్స్ ఉన్న జావా ఫైల్స్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్స్కి ఎలా వెళ్ళి ఆ ఫైల్స్ని కంపైల్ చేయాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి అలా కంపైల్ చేస్తే ఏం జరుగుతుంది, అండ్ క్లాస్ ఫైల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మన జావా ప్రోగ్రామ్ అనేది. అలాగే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి జావా ఫైల్స్కి మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమ్నే ఎందుకు ఫైల్ నేమ్గా ఇచ్చుకోవాలి జావా ప్రోగ్రామ్స్కి, అండ్ అలా ఇచ్చుకోకపోతే ఏం జరుగుతుంది, అలా ఇచ్చుకోకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా మనం మెయింటైన్ చేసుకోవడానికి అనేవి ఈ 7 పాయింట్స్ కూడా మనం కవర్ చేద్దామండి ఈ వీడియోలో. దీన్ని ఇన్ని పాయింట్ కుండా సమ్మరైజ్ చేసేసి ఎలా జావా జేడీకేని ఇన్స్టాలేషన్ ఫ్రమ్ రన్నింగ్ అంటే జేడీకేని ఇన్స్టాల్ చేసుకొని నోట్ ప్యాడ్లో రాసుకున్నటువంటి జావా ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని సమ్మరైజేషన్లో ఈ సెంటెన్స్తో చెప్పేసేయచ్చండి. కానీ నేను ఇన్ని పాయింట్స్ ఎందుకు రేస్ చేసి చెప్తున్నానంటే ఆ ఒక్కదానికి నేను చెప్పినట్టు మీరు స్టూడెంట్ లెవెల్లో ఉంటే కనుక మీకు బేసిక్స్ని చెక్ చేయడానికి వైవాలో అడుగుతూ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే కనుక మీ బేస్ ఏంటి, బేస్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెప్పి ఇలాంటివి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ సిఎస్సి వాళ్ళని పక్కన పెడితే ఈసీ వాళ్ళకి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ బేస్ అనేది స్ట్రాంగ్గా ఎట్లుందో లేదు ఇట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళకి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా మనం బేస్తో కనుక ఫర్దర్గా మనం ప్రోగ్రామింగ్ కానీ ఏదైనా సరే వీటిని బేస్ చేసుకొని మనం టాలీ చేసుకుంటూ ఆలోచించుకుంటూ మనం మంచిగా ప్రోగ్రామింగ్ ఈజీగా చేయగలుగుతామండి. కాబట్టి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగో చూడండి, మీరు వచ్చేసరికి బ్రౌజర్ ఓపెన్ చేసి జేడీకే డౌన్లోడ్ అని కొట్టండి. ఇలా జావా ఒరాకిల్ వాళ్ళది ఇట్లా వస్తుందన్నమాట. దీనిలో డౌన్లోడ్స్ అని కొడితే కనుక మీకు ప్రతి ఓఎస్కి తగినటువంటి జేడీకేస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అలాగే ప్రతి ప్రాసెసర్కి బేస్ అయి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ చూడండి, ఇవన్నీ లైనెక్స్ బేస్డ్ అండి. ఓకే, మనకు కావాల్సింది చూడండి, మ్యాక్ ఓఎస్కి ఉంది, లైనెక్స్ ఓఎస్కి ఉంది, విండోస్ ఓఎస్కి ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విండోసే యూజ్ చేస్తారు కాబట్టి నేను విండోస్ చూపించి చెప్తున్నాను. ఎవరైనా మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తే కనుక మ్యాక్ ఓఎస్కి సంబంధించిన జేడీకే సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మనం విండోస్లో చూద్దాము. విండోస్లో వచ్చేసరికి మనకి ఆర్కైవ్ ఫైల్ ఉంది, ఇన్స్టాలర్ ఉంది. మనం రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. రెండు కూడా 64 బిట్కే ఇచ్చున్నారనమాట, 64 బిట్ ప్రాసెసర్కే ఇచ్చున్నారు. కాకపోతే ఇది వచ్చేసరికి ఆర్కైవ్ ఫైల్, ఇది వచ్చేసరికి జస్ట్ ఇన్స్టాలర్ అనమాట. .exe ఉంటుంది చూడండి, .exe ఉంటుంది. ఇది వచ్చేసరికి జిప్ ఫైల్, అంటే మనం ఎక్కడైనా పోర్టబుల్గా వాడుకోవడానికి అంటే పంపించుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది, ఒక ఫోల్డర్ లాగా. ఈ రెండిట్లో ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఫోల్డర్ జిప్ ఫైల్ అయితే వీటిని ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ కొట్టేసేయండి, మీకు ఇష్టం వచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని. జిప్ ఫైల్ అయితే ఈ డౌన్లోడ్ చేసుకుంటే మనకి డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా చూసారా, ఈ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది. డౌన్లోడ్స్లోకి వచ్చేసిన తర్వాత
మీరు జిప్ ఫైల్ అయితే కనుక అన్జిప్ చేసేసుకోండి. అక్కడే అన్జిప్ చేసుకొని దానిలో .exe ఫైల్ ఇన్స్టాలర్ అని ఉంటుంది మనకి. అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు దాని జావాకి సంబంధించిన ఆ జేడీకేకి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇదిగో సిలో ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో పెడుతున్నాను అని మనకి లొకేషన్ చూపిస్తుంది. మీకు అక్కడ సిలో ఇన్స్టాల్ అవ్వకూడదు అని అంటే కనుక మీరు మీ ఇష్టం వచ్చిన లొకేషన్ ఇచ్చుకోవచ్చు, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి, ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. అదే క్రియేట్ చేసి దాని జేడీకేకి సంబంధించిన దాని ఫైల్స్ అన్నిటిని కూడా ఇలా ఉంచుకుంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా జేడీకేకి సంబంధించిన ఫైల్స్ అనమాట. ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనము ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనము ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి అంటే దిస్ పీసీలో ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు అడ్మిన్ అయితే కనుక మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఓకే, చూడండి ఇక్కడ ఇట్లా వస్తుంది. కింద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటాయి, వాటిలోకి వెళ్ళండి. వాటిలోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ వేరియబుల్స్లో మనకి పాత్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఈ పాత్ అనే వేరియబుల్ మీద క్లిక్ చేసి ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు న్యూ అని తీసుకోండి. న్యూ అని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మన జేడీకే ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో దాని బిన్ దాకా ఓపెన్ చేసి బిన్ దగ్గర ఇట్లా దాని బిన్ లొకేషన్ని Ctrl+C పెట్టి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో ఒక న్యూ క్రియేట్ చేసుకొని ఉన్నాం కదా మనము, ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసి ఓకే కొట్టేసేయండి. నాకు ఆల్రెడీ ఉంది, మీరు చూస్తే కనుక చూపిస్తాను ఉండండి. నేను ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను. ఇదిగోండి ప్రోగ్రామ్ ఫైల్స్ జేడీకే బిన్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంది, నేను చేసేసి ఉన్నాను అనమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనం మన జావా ఫైల్స్ అనేది ఏ ఫోల్డర్లో అయినా క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. ఏ ఫోల్డర్లో క్రియేట్ చేసినా కానీ మన సిలో ఉన్నటువంటి ఈ జేడీకే అనేది వేరే ఫోల్డర్లో ఉన్నటువంటి మన జావా ఫైల్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనమాట, కంపైల్ చేయగలుగుతుంది. ఇలా ఇస్తే కనుక మనం ఆ పాత్ని బట్టి ఇలా పాత్ని సెట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనమాట. అందుకని ఇలా మనం సెట్ చేస్తాము. అలాగే ఇక్కడ వచ్చేసరికి జావా హోమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి ఉంటుంది. ఇక్కడ న్యూ అని తీసుకొని ఇక్కడ జావా హోమ్ అని చెప్పి ఇట్లాగే క్యాపిటల్ లెటర్స్ ఐఫన్ ఇట్లా క్రియేట్ చేయండి. దీని వాల్యూ వచ్చేసరికి మనకి జేడీకే యొక్క లొకేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దిస్ పీసీలో సి డ్రైవ్లో జావా ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా ఫోల్డర్లో జేడీకే. ఓకే, జేడీకే అని వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేసేసేయండి. ఓకే చేసేసేసి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఓకే చేస్తే మీకు వేరియబుల్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ లొకేషన్తో. చూడండి ఇక్కడ నేను ఫామ్ చేశాను. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి జేడీకేని యూటిలైజ్ చేసుకునే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ మన ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ అనుకోండి, ఆండ్రాయిడ్ స్టూడియో ఇట్లాంటి వాటిన్నిటికీ కూడా జేడీకేని యూజ్ చేసుకుంటాయి. అవి అలా యూజ్ చేసుకున్నప్పుడు అవి ఎలా తీసుకుంటుందంటే మన జేడీకేని ఇలా జేడీకే హోమ్ వేరియబుల్ నేమ్తో అవి యాక్సెస్ చేస్తాయి అన్నమాట మన జేడీకేని. కాబట్టి మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతా చేసిన తర్వాత ఓకే కొట్టేసేయండి. ఇక్కడ మనం 2 పాయింట్స్ కవర్ చేసాము ఇప్పటికీ. జేడీకేని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పాత్ వేరియబుల్ని ఎలా సెట్ చేయాలి, ఎందుకు సెట్ చేయాలి, అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో జావా హోమ్ అనే వేరియబుల్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ తెలిసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాసుకోవాలి అనే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్ ఆన్ చేసేసేయండి. నేను ఫస్ట్ ఒక శాంపుల్ క్లాస్ రాస్తాను, హలో వరల్డ్ క్లాస్ అనేది రాసేస్తాను అనమాట. దీనికి శాంపుల్ అని పేరు పెట్టుకుందాం మనము.
శాంపుల్. ఇందులో వచ్చేసరికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ జస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దామండి. జస్ట్ సింపుల్ ప్రోగ్రాము, ఎందుకంటే మనము ఎగ్జిక్యూషన్కే కదా చూసేది, అసలు ఎట్లా జరుగుతుంది, కంపైలేషన్ ఎట్లా జరుగుతుంది అని మాత్రమే కాబట్టి చూసేది. జస్ట్ సింపుల్ హలో వరల్డ్ అని ప్రింట్ చేసే ప్రోగ్రామ్ అనమాట. ఓకే ఇంతేనండి. ఇట్లా రాసేసుకోండి. ఇట్లా రాసేసుకున్న తర్వాత దీన్ని సేవ్ వచ్చేసరికి ఇక్కడ పైన చూస్తే మీరు సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. మీరు ఎక్కడైనా ఏ ఫోల్డర్లో అయినా ఏ డ్రైవ్లో అయినా కానీ మీరు పెట్టుకోవచ్చండి మీ ప్రోగ్రామ్స్ని. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఎఫ్ డ్రైవ్లో జావా అనే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను అనమాట. దానిలో నా జావా ఫైల్స్ అన్నీ పెట్టుకునేదానికి అట్లా పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనము మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమే ఫైల్ నేమ్గా ఇచ్చుకోవాలి కాబట్టి శాంపుల్ డాట్ జావాతో ఇక్కడ మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని ఆల్ ఫైల్స్గా చేంజ్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనది జావా ప్రోగ్రామ్ డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. అప్పుడు అది జావా ఫైల్ అని మన జేడీకేకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సేవ్ చేసేసేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇట్స్ కంటిన్యూస్ ఓకే, ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి సెట్ చేసేసాం కదా. సెట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా మనం సెట్ చేసామా, మన జేడీకేమ్ అనేది మనకి వర్కౌట్ అవుతుందా లేదా ప్రోగ్రామ్స్ రాసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్లో అని తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చేసరికి మీరు జావాసి -version అని టైప్ చేయండి. మీకు జావాసి వర్షన్ అనేది చూపించాలన్నమాట. చూపించింది అంటే కనుక మన జేడీకే కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యింది, మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని కూడా కరెక్ట్గా సెట్ చేసాము అని అర్థం అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వదిలేయండి, అసలు మన జేడీకే అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయితే మనకి ఇట్లా జావాసి వర్షన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా ముఖ్యమే. ఆ తర్వాత వచ్చేసరికి ఇలా మనకి జేడీకే కరెక్ట్గా వర్క్ అవుతుందని తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాసుకొని ఉన్నాం కదా ఎఫ్ డ్రైవ్లో, ఆ ప్రోగ్రామ్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. ఏం లేదు, ఎఫ్ డ్రైవ్ కాబట్టి F:" పెట్టండి. నేను సెమీకోలన్ ఇచ్చాను. F:" పెడితే చూడండి ఎఫ్ డ్రైవ్లోకి వెళ్ళాం. సి డ్రైవ్లో నుంచి ఎఫ్ డ్రైవ్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ మన డైరెక్టరీ ఉందో లేదో చూద్దాము. DIR అని కొడితే మన డైరెక్టరీలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎక్కడుంది మన డైరెక్టరీ, ఇదిగో ఇక్కడ ఉంది, జావా అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వెళ్దాము. CD స్పేస్ జావా అంటే CD అంటే చేంజ్ డైరెక్టరీ అని అర్థం అండి. అంటే ఆ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలి అని అర్థము. కాబట్టి మనం ఇక్కడ జావాలో కూడా వెళ్ళిపోయాము. దీనిలో వచ్చేసరికి ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూద్దాము. ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి, మై ప్యాకేజ్ అనేది ఒక డైరెక్టరీ ఉంది అంతే. అండ్ ఇవన్నీ కూడా ఫైల్స్, మిగిలినవన్నీ కూడా ఇవన్నీ example2 ఇవన్నీ క్లాసులన్నీ నేను ప్రీవియస్గా క్రియేట్ చేసుకొని ఉన్నాను. మనది sample.java ఫైల్ కాబట్టి ఇదిగోండి ఈ ఫైల్ మనది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మన జావా ఫైల్ని కంపైల్ చేద్దాము. జావాసి స్పేస్ sample.java. ఓకే, ఇలా ఇస్తే మన ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైలేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఏదైనా కంపైలర్ దాని జాబ్ ఏంటంటే ప్రోగ్రాంలో మనం ఇచ్చిన ఫైల్లో ఉన్నటువంటి సింటాక్టికల్ ఎర్రర్స్ అంటే సింటాక్స్ స్పెల్లింగ్స్ కానీ బ్రేసెస్ కానీ, లేకపోతే ఒక సింటాక్స్ ఉంటుంది కదా, మెథడ్ పక్కన బ్రేసెస్ రావాలి, లైన్కి స్టాప్ అయినప్పుడు సెమీకోలన్ రావాలి, ఇట్లాంటివన్నీ సింటాక్స్ అంటే పద్ధతి, లాంగ్వేజ్కి తగ్గిన పద్ధతి, గ్రామర్ మిస్టేక్స్ అయినప్పుడు ఆ గ్రామర్ మిస్టేక్స్ని మనకి ఇది ఇక్కడ తప్పు చేసావు అని చూపిస్తుంది అనమాట.
అలాగే ఇంకొక పని ఏంటంటే మన కంపైలర్ అనేది మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్, ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అండి, ఇది మనుషులకు అర్థమవుతుంది కదా, మనకు అర్థమవుతుంది కదా, చూడంగానే మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఇది కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదు. కాబట్టి కంప్యూటర్లో మన మన సిస్టమ్ అనేది ఓఎస్ అనేది అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు చూసారా, మన ప్రాసెసర్స్ అవన్నీ లోపల వర్క్ అవుతూ ఉంటాయి చూసారా, అసెంబ్లీ లాంగ్వేజ్, బిట్ కోడ్ సమ్వాట్ అట్లా ఉంటుంది కదా, మన కంప్యూటర్ ప్రాసెసర్స్ అవన్నీ అర్థం చేసుకునే లాంగ్వేజ్ అనమాట అది. ఆ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయటానికి మనకి కంపైలర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, కంపైలర్స్ 2 డ్యూటీస్ చేస్తాయి. సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇస్తాయి, అలాగే మన హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి. అంటే కొన్ని ఇప్పుడు సి కంపైలర్ ఉందనుకోండి, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి డైరెక్ట్గా సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్కి మార్చేస్తుంది మన కోడ్ని. కానీ మన జావా ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని డైరెక్ట్గా సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి మార్చకుండా ఒక ఇంటర్మీడియట్ మధ్యలో ఒక లాంగ్వేజ్లోకి మారుస్తుంది అనమాట. దాన్నే బైట్ కోడ్ అంటారు. ఆ బైట్ కోడ్ అంటే బైట్ కోడ్ డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్స్తో ఉంటుందన్నమాట. ఆ బైట్ కోడ్ ఫైల్ అనేది మనకి డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్స్తో ఉంటుందన్నమాట. అలా ఇంటర్మీడియట్ ఫైల్ జనరేట్ చేస్తుంది. అలా ఇంటర్మీడియట్ ఫైల్ ఎందుకు జనరేట్ చేస్తుంది, అలా ఇంటర్మీడియట్ ఫైల్ జనరేట్ చేయడం వల్ల మన జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా చెప్పబడుతుందండి. ఎందుకు చెప్పబడుతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పటికైతే మీరు ఇది చూడండి, ఇక్కడ మన జావా కంపైలర్ ఏం చేస్తుందంటే సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే సింటాక్టికల్ ఎర్రర్స్ ఇస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ ఏమీ సింటాక్టికల్ ఎర్రర్స్ లేవు కాబట్టి ఇట్లా మనకి ఎర్రర్స్ ఏం చూపించలేదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది, నేను చెప్పాను కదా బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది అని. బైట్ కోడ్ అనేది ఎట్లా జనరేట్ చేస్తుందంటే, ఇప్పుడు మన క్లాస్లో మన ఈ ఫైల్లో ఎన్ని క్లాసెస్ అనేవి ఉంటాయో ప్రతి క్లాస్కి కూడా ఒక బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. అది డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్తో. ఇక్కడ చూడండి, మనము ఎఫ్ డ్రైవ్లోకి వెళ్దాం ఒకసారి. జావా మనకి ఇందాక చూస్తే కనుక మనకి శాంపుల్కి ఒక ఫైలే ఉంది, ఏది డాట్ జావా ఫైల్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఇంకొక ఫైల్ కూడా యాడ్ అయింది చూడండి, ఇంకో ఫైల్ కూడా యాడ్ అయింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇది డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్స్తో ఉంటుందండి ఈ ఫైల్. అంటే మనం శాంపుల్ డాట్ జావాలో శాంపుల్ అనే క్లాస్ని క్రియేట్ చేసాం కదా, ఆ క్లాస్కి సంబంధించిన బైట్ కోడ్ అనమాట మన కంపైలర్ జనరేట్ చేసింది, కంపైల్ చేసి. ఓకే, దీని ప్రాపర్టీస్లో ఒకసారి చూద్దాము, మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి మీరు, టైప్ ఇట్స్ ఏ క్లాస్ ఫైల్. ఓకే, ఇది క్లాస్ ఫైల్ అని మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట, డీటెయిల్స్లో చూస్తే. ఓకే, ఇలా మనకి కంపైలర్ అనేది ప్రతి క్లాస్కి, మనం ఇప్పుడు ఈ ఫైల్లో 2 క్లాసెస్ క్రియేట్ చేసామనుకోండి. లెట్స్ సే నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ సింపుల్ హలో క్లాస్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి కదా, క్లాస్ హలో. తర్వాత ఇందులో వచ్చేసరికి వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ డిస్ప్లే. ఓకే,
నేను ఈ క్లాస్ని దీని నుంచి ఏం కాల్ చేయట్లేదు, ఊరికే క్లాస్ క్రియేట్ చేశాను అంతే. దీన్ని సేవ్ చేసేసేయండి, ప్రతిసారి చేంజెస్ చేసినప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఈ ఫోల్డర్లో మనకి అసలు ఎక్కడా కూడా హలో అనే ఫైల్ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు మన కంపైలర్ హలో అనే ఫైల్ కూడా జనరేట్ చేస్తుంది చూడండి. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఓకే, కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయింది, సింటాక్టికల్ ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు ఫోల్డర్లోకి వెళ్దాం. చూడండి, హలో అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇది డాట్ క్లాస్ ఫైల్ అండి. ఇలా మనం మన ఫైల్లో ఎన్ని క్లాసెస్ రాస్తే అన్ని క్లాసెస్కి కూడా డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి మన కంపైలర్ జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, మన కంపైలేషన్ అయిపోయింది. మనది ఒక పాయింట్ కూడా క్రాస్ చేసిందండి. జావా కంపైలర్ ఏం చేసింది, జావా కంపైలర్ ఏం చేసింది, కంపైలేషన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఆ పాయింట్ని క్లియర్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జిక్యూట్ చేద్దామండి. జావా స్పేస్ శాంపుల్ ఇలా అని చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ అయిపోతుందండి. చూడండి, హలో వరల్డ్ అని ప్రింట్ చేయమని చెప్పాం కదా. ఇక్కడ వచ్చేసరికి చూడండి, హలో వరల్డ్ అని ప్రింట్ చేయమని చెప్పాము, హలో వరల్డ్ అని ప్రింట్ చేసేసింది మనకి సక్సెస్ఫుల్గా. ఇలా మీరు ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ క్వశ్చన్ అదే వచ్చేసరికి, ఎందుకు మనము మన జావా ఫైల్కి మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ని ఫైల్ నేమ్గా ఇచ్చుకోవాలి అనేది ఒక మంచి క్వశ్చన్ అండి. ఎందుకు ఇచ్చుకోవాలంటే అసలు ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఒక మాట చెప్పాలనుకుంటే అలా ఏం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, దానికి ఏమీ పర్వాలేదు ఆ ఫైల్ నేమ్కి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక నేమ్ ఇచ్చి చూస్తాను చూడండి. ఇదే కదా మన ఫైల్, శాంపుల్ ఫైల్. దీనికి నేమ్ చేంజ్ చేస్తాను చూడండి. నేమ్ వచ్చేసరికి నేను ఓకే మై ఫైల్ అని ఇచ్చుకుంటున్నాను. మై జావా డాట్ జావా అని ఇచ్చాను. ఈ ఫైల్కి నేను పేరు మార్చేస్తున్నాను, సేవ్ యాస్ కొట్టేసేసి మార్చేశాను. ఇప్పుడు మన ఫైల్ నేమ్ వేరు, మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ వేరు. ఇప్పుడు కంపైల్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. ఫైల్ నేమ్ వచ్చేసరికి మనది ఏంటి ఇక్కడ, మై జావా డాట్ జావా. చూసారా, ఏం ఎర్రర్స్ లేవు. కాబట్టి మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్నే ఫైల్ నేమ్గా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మై జావా రైట్, ఇలాగే కదా ఇవ్వాల్సింది. చూడండి ఏమొచ్చిందో మన ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ మనం జావా స్పేస్ మై జావా అంటే మనం ఇక్కడ ఈ ఫైల్ నేమే ఇక్కడ ఇచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి అదే ఫైల్ నేమ్ ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ జావా, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో సింటాక్స్ ఏమవుతుందంటే, జావా అని ఇచ్చిన తర్వాత మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ఫైల్ నేమ్ కానీ ఏది ఇవ్వకూడదు, క్లాస్ నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక రూపంలో చెప్పాలంటే డాట్ క్లాస్ ఫైల్ని ఇచ్చేటట్టు అనమాట. అలా మనం మెయిన్ మెథడ్ రాసినటువంటి క్లాస్ నేమ్ని ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి, కానీ మనం వచ్చేసరికి ఇదేదో ఇచ్చున్నాము, ఇలాంటి క్లాస్ అసలు మన ప్రోగ్రాంలో లేదు కాబట్టి ఇలాంటి క్లాసే లేదు, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది మనకి జనరేట్ అయ్యిందనమాట. అలాగే మనము జావా స్పేస్ శాంపుల్ అని ఇచ్చుకుంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇది మన మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే జేవిఎం అనేది ఎప్పుడూ కూడా తన ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. మనము ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ ఉందో ఆ క్లాస్ని పంపించాము అని అంటే కనుక ఆ క్లాస్లో మెయిన్ మెథడ్ని వెతుక్కొని ఆ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుందన్నమాట. దానికి మనము ఇబ్బంది పెట్టకుండా దేనిలో అయితే మెయిన్ మెథడ్ రాసామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇచ్చాము అని అంటే కనుక
అది చక్కగా వర్క్ అయ్యి ఇలా చక్కగా అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అలా కాదు, మనకు వచ్చేసరికి మన ఫైల్లో 2 క్లాసెస్ ఉన్నాయి. శాంపుల్ ఒకటి ఉంది, హలో ఒకటి ఉంది. ఓకే, 2 క్లాసెస్కి 2 క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి, కానీ శాంపిల్లో మాత్రమే మెయిన్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మనము మెయిన్ ఫంక్షన్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ కాకుండా వేరే ఫంక్షన్, వేరే కోడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ని ఇక్కడ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జనరేట్ చేస్తుందో చూడండి. నో క్లాస్ డిఫైన్డ్, సారీ ఇక్కడ నేను హలో పేరుని తప్పిచ్చున్నాను, అదే చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి హలో ఇచ్చున్నాను చూడండి, జావా హలో. దీనికి ఏం ఎక్సెప్షన్ వస్తుందో చూడండి. దీనికి వచ్చేసరికి మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ ద క్లాస్ హలో. ఇక్కడ డైరెక్ట్గా చెప్పేసేసింది మెయిన్ మెథడ్ అనేది మీరు ఇచ్చిన క్లాస్లో లేదు అని చెప్పేసింది. ఇక్కడ మనకి ప్రూఫ్ దొరుకుతుంది ఏంటంటే, జావా వర్చువల్ మెషిన్ అనేది మనం ఇచ్చిన క్లాస్లో నుంచి మెయిన్ మెథడ్ని వెతుకుతుంది అని నేను చెప్పిన దానికి ఇక్కడ మనకి ఎర్రర్తో ప్రూఫ్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకటి క్లారిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం రాసిన జావా ఫైల్స్కి మన ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. లైక్ ఇలా ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు, కంపైలేషన్ వరకు ఓకే. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మనం జావా వర్చువల్ మెషిన్కి అనుగుణంగా ప్రవర్తించాలి కాబట్టి, మన ఎగ్జిక్యూషన్ సాఫీగా జరగాలంటే, అది ఎగ్జిక్యూషన్ చేయాలంటే దానికి మెయిన్ మెథడ్ ఎక్కడుందో తెలియాలి కాబట్టి, దాని ఇష్ట ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ని మాత్రమే మనము ఇక్కడ జావా తర్వాత క్లాస్ నేమ్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది క్లియర్. ఓకే, ఇప్పుడు నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాననే అనుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి జేడీకేని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి చూపించాను. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని ఎలా సెట్ చేయాలి, ఎందుకు సెట్ చేయాలి అనేది కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి కమాండ్ ప్రాంప్ట్ నుంచి మన జావా ఫైల్స్ ఉన్నటువంటి ఫోల్డర్కి వెళ్ళి వాటిని ఎట్లా కంపైల్ చేయాలి అనేది నేర్చుకున్నాను చెప్పాను. కంపైలేషన్లో ఏం జరుగుతుంది అనేది చెప్పాను. ఆ తర్వాత వచ్చేసరికి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెప్పాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా జావా ఫైల్స్కి మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్నే ఎందుకు ఇచ్చుకోవాలి, ఇచ్చుకోకపోతే ఏం జరుగుతుంది, ఇచ్చుకోకుండా కూడా మనం మన ఫైల్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే జావా వర్చువల్ మెషిన్కి అనుగుణంగా మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎందుకు ప్రవర్తించాలి అనేది మీకు ఈ వీడియోలో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్లో ఎస్క్యూఎల్ వీడియోస్ కూడా ఉంటాయండి, అవి కూడా మంచి ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. అవి కూడా మీకు కావాలంటే ట్రై చేయండి. అందులో వచ్చేసరికి చాలా ఉంటాయి, ఒక 20 వీడియోస్ దాకా ఉంటాయి ఎస్క్యూఎల్ గురించి. మీరు ఎస్క్యూఎల్ కూడా చూడొచ్చు. అండ్ దీనికి ముందు కూడా జావాకి ఒక వీడియో ఉందండి, అది క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి ఫుల్గా అనమాట. ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి మీకు ఇన్డెప్త్గా నేను చెప్పేసి ఉన్నాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ ఆల్.